నమస్తే, వెల్కమ్ టు టీవీ. నేను వచ్చి ఖైరతాబాద్ బడా కాలేజ్ దగ్గర ఉన్నాను అనమాట. సో 2 రోజులు అవుతుంది, భారీ ఎత్తున జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇతర రాష్ట్రాలు చూడొచ్చు, ఒకసారి విజువల్ చూడొచ్చు. చాలా మంది తండోపతండాలుగా గణేష్ చాలా మంది వస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ చాలా ప్రత్యేకత ఉంది. ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తారంటే చాలా మందిగా వస్తారు. 80,000 పైగా వచ్చినట్టుగా మన క్రౌడ్ తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు పోలీసులు కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా మంది సెక్యూరిటీ పెట్టడం జరిగింది, బందోబస్తు పెట్టడం జరిగింది. ఎలా ఉండాలి ఏంటి ప్రతి ప్లాన్ కూడా చెప్పడం జరిగింది. చూడొకసారి చాలా మంది పోలీసులు చాలా మంది అర్థమైంది. ఒకసారి చాలా మంది తట్టుకోపోతుంది. 80,000 పై మందిగా జరుగుతుంది. చూడొచ్చు బడా గణేష్ ఈసారి మాట్లాడుతున్నా. చాలా ఒకసారి ప్రేక్షకులు పెట్టు భక్తులు మాట్లాడే ప్రయత్నం. ఒకసారి నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎలా అంటే 10 సంవత్సరం వస్తారా? ఫస్ట్ టైం వచ్చారు. ఎలా అనిపిస్తున్నా? వైబ్ అనేది ఎలా ఉంటుంది? చాలా బాగుంది. రాష్ట్రం అంతా సుఖ సంతోషంతో ఉండాలని, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు రేవంత్ రావాలని మరి తీసుకుంటాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతాయి. నిజమైన 100% కోరిక నెరవేరుతాయండి. 100% కోరిక నెరవేరుతాయి. థ్యాంక్ యూ. మీరు అండి కేవలం ఖైరతాబాద్ గణేష్ చూడగా ఇక్కడ వరకు వచ్చారా? కేవలం ఖైరతాబాద్ గణేష్ ఖమ్మం నుంచి వచ్చాను. సో యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ మేము వచ్చి ఉండే, లాస్ట్ ఇయర్ కూడా వచ్చిండే. నేను లాస్ట్ ఇయర్ ఒక మొక్కుంటే తీరింది. సో ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి ఈ రోజు దర్శనం చేసుకున్నాను. వచ్చాను. ఎలా అనిపిస్తుంది? అసలు ఖైరతాబాద్ గణేష్ అంటేనే అది ఒక పాజిటివ్ వైబ్స్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ రాగానే అసలు గణేష్ చూడంగానే ఎల్లబుద్ధి కావట్లేదు, కానీ తప్పదు. ఇక మేము వెయిట్ అంటే లాస్ట్ డే నిమజ్జనం వరకు వెయిట్ చేసి అప్పటి వరకు గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు దగ్గర ఉండి చూద్దామని. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బెటర్. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ ఫుల్ రష్ తోటి ఇక్కడ అంతా నిండిపోయింది. సో ఈ ఇయర్ బాగా చేశారు, ఎక్కడ కూడా ప్యాక్ అయిపోయినట్టు ఏం కనిపించట్లేదు. సో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బెటర్. హాయ్ బ్రో. ఫస్ట్ టైం వచ్చారు, ఇప్పుడు వస్తున్నాడు? ప్రత్యేకత ఉంది ఇక్కడ గణేష్ అంటే ఇక్కడే కట్టి మళ్ళీ అంత హుస్సేన్ సాగర్ వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేసేది ఇది ఒకటే. ఇంకెక్కడ కూడా పెద్ద కడతారు కానీ అక్కడే నిమజ్జనం చేస్తారు. ప్రత్యేకంగా శోభాయాత్రగా తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేస్తారు. అది ఇక్కడ ప్రత్యేకత. పెద్ద విగ్రహం ప్రతి ఇయర్ వస్తా ఉంటావా? ప్రతి ఇయర్ వస్తాం. మాది మోతినగర్. ప్రతిసారి ఇక్కడికి వస్తాం. ప్రతిసారి ఇక్కడ ఎలా అనిపిస్తుంది? వచ్చిన ప్రతిసారి వైబ్ ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే చాలా పాజిటివ్ గా ఉంటది. ఇక్కడ మొత్తం పెద్ద విగ్రహం అంటే చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఓకే, డాడీ వాళ్ళతో వచ్చారా? మీరు ఎప్పుడు వస్తారంటే బాబు తీసుకొస్తారు? ప్రతి సంవత్సరం వస్తా ఉంది. మా వాడు చిన్నప్పటి నుంచి మేము విజిట్ కి వస్తానే ఉంటాం. 10 years అంటే 10 years అబౌవ్ అంటే 10 years అబౌవ్ నుంచి వస్తానే ఉంటాం. ఇక్కడ ప్రత్యేకత అంటే ఏం చెప్తారు ఖైరతాబాద్? ఇక్కడ ప్రత్యేకత అంటేనండి, ఇంత పెద్ద గణపతిని పెట్టడం వల్ల మనకు సిద్ధి బుద్ధి గణపతి పెట్టారు కదా, మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే సమాజంలో మనం మంచి చేసేదానికి ఎక్కువ మనకు ఆస్కారం దొరుకుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆయన మనకు ప్రసాదిస్తారు. మనకు ప్రసాదించినప్పుడు ఏంటంటే సొసైటీలో ఒక సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఒక మంచిని ముందుకు తీసుకెళ్లడం కానీ, సమాజం యొక్క కట్టుబాట్లు అన్నింటినీ కూడా చాలా నీట్ గా ఉండడానికి మనకు చాలా వరకు ఇది సహాయపడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.